హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి బ్యాంకుల్లో జమ కాని డ్వాక్రా నగదు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ఇదైతే గుర్తించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ యొక్క గ్రూపులో కూడా రేపటి రోజు కావచ్చండి, తప్పనిసరిగా మీరు ఇలా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఏమేమి చేశారు, ఏంటి, మనం ఎలా చేయాలి, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మనకు వివోఏల మోసాలు, అలాగే పేదలు బలి అవుతున్నారు. నిత్యం కాయా కష్టం చేసుకొని రూపాయి దాచిపెట్టుకుని డ్వాక్రా మహిళ ద్వారా అయితే పొదుపు సంఘాల్లో దాచిపెడుతున్న సొమ్ము దోచేస్తున్నారు. అక్కడ నగదు బ్యాంకుల నుండి జమ చేయకుండా సొంతానికి వాడుకుంటున్న వివోఏలు ఒకటిగా బయట వస్తున్నాయి. మొన్న సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో డ్వాక్రా గ్రూపుల వద్ద నెల వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులో జమ చేయకుండా 25 లక్షల రూపాయలు దోచుకున్నారు. నిన్న మనకు జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామంలో మనం చూసుకున్నట్లయితే 20 లక్షల రూపాయల వరకు అయితే మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా సంఘాలు వెలుగు కార్యాలయం సిబ్బంది బ్యాంకర్ల ప్రతి నెల సమావేశాలు అయితే జరుపుకుంటారు. అయితే ఒక్కో నెల కట్టకపోతే కనుక బ్యాంకర్లు గగ్గోలు పెడుతున్న ఈ రోజుల్లో సంవత్సరం పాటు బ్యాంకర్ డబ్బులు కట్టకపోతే బ్యాంకర్ల నిర్లక్ష్యమా, వెలుగు కార్యాలయాల అధికారుల నిర్లక్ష్యమా అనేది ఇక్కడ చర్చనీయంగా అయితే మారింది. పట్టించుకొని అధికారులు అయితే మనకు వెలుగు కార్యాలయంలో ప్రతి నెల మనకు నిర్వహిస్తున్నటువంటి సమీక్ష ఎందుకు నిర్వహిస్తున్నారనేది కూడా అయితే ప్రశ్నార్థకంగా అయితే మారుతుంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వెలుగు కార్యాలయం సిబ్బంది గ్రామాలకు వెళ్ళి సమావేశాలు పెడుతున్నటువంటి ఫోటోలు తీసుకొని వస్తున్నారు తప్ప ఆ సమావేశాల్లో వెలుగు కార్యాలయం నియమ నిబంధనలను గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి రావడం అయితే మనకు జరిగిందని చెప్పేసి మహిళలు కూడా అయితే చెబుతున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా వసూలు చేసుకొని ఆ డబ్బు బ్యాంకులో జమ చేయకుండా ఉంటే కార్యాలయంలో ఏం జరుగుతుందని చెప్పేసి తేల్చిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఈ బింగినపల్లి గ్రామంలో కూడా అయితే మహిళలు కార్యాలయానికి వచ్చి మా డబ్బులు జమ కాలేదని చెప్పేసి మాకు న్యాయం చేయమని చెప్పేసి కూడా అయితే బోర్ను వినిపిస్తున్న సంగతి వెలుగులో వచ్చింది. సో ఇక్కడ మనకు డ్వాక్రా మహిళా సంఘాలు జమ చేసినటువంటి డబ్బుల విషయంలో వివోఏ తన సొంత ఖర్చులకు వాడుకున్నారని చెప్పేసి దాదాపు 20 లక్షల రూపాయలు పైగా అయితే గోల్మాల్ జరిగిందని చెప్పేసి తమకు న్యాయం అయితే చేయాలని చెప్పేసి మహిళలు అయితే కార్యాలయానికి వెళ్ళి వేడుకుంటున్నప్పటికీ అధికారుల్లో చలనం లేకుండా అయితే పోవడం విశేషం. అయితే డబ్బులు అడిగితే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. బింగినపల్లి గ్రామానికి చెందినటువంటి వివోఏ తనను ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి కూడా అయితే బెదిరిస్తున్నారు. సో డ్వాక్రా మహిళలు బెదిరింపులకు దెబ్బకు భయపడి వెలుగు కార్యాలయానికి వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అయితే మేము అడిగినటువంటి మా పేర్లు రాసి చచ్చిపోతామని చెప్పేసి కూడా అయితే బెదిరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని బట్టి చూస్తే కనుక మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే ప్రతి నెల లోన్స్ కడుతూ ఉన్నారో ఆ లోన్స్ అనేది మీరు వివోఏకి ఇస్తున్నారు. సో ఈ వివోఏ ఆర్పీలు తీసుకుని వెళ్ళి వివోఎల్కి అయితే ఇస్తారు. సో మీరు వివోఎల్కి ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ప్రతి డ్వాక్రా మహిళ తమ యొక్క లీడర్కి అయితే ఇస్తారండి. లీడర్ వెళ్ళి ఆర్పీకి అయితే ఇస్తారు. ఆర్పీ వెళ్ళి వారి పైన ఉన్నటువంటి ఆఫీసర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు ప్రతి నెల లోన్ అనేది చెల్లిస్తున్నారా లేదనేది ప్రభుత్వానికి క్లారిటీ వస్తుంది. అయితే మీరు ఇచ్చినటువంటి లోను మీరు చెల్లిస్తున్నారా లేదా అనేది కూడా తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే మేము మా లీడర్ దగ్గరికి ఇస్తాము, మేము మా లీడర్ తీసుకొని వెళ్ళి సో ఆర్పీ దగ్గర ఇచ్చేస్తారు, సో మా లీడర్ మంచివారు, సో మేబీ మా లోన్ అనేది పే చేసేసి ఉంటారు అని చెప్పేసి కూడా మీరు కొంచెం భ్రమలో ఉంటారు. సో ఇలా భ్రమలో ఉండే ఇక్కడ అయితే ఈ విధంగా జరిగింది. ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ మీరు లోన్ కట్టారా లేదనేది మీరు పర్సనల్గా వెళ్ళి మీ బ్యాంకుల్లో చెక్ చేసుకోండి. మీరు ఎన్ని నెలలు లోను కట్టారు, ఇంకా ఎంత కట్టాల్సి ఉంది, పూర్తిగా వివరాలు అనేది మీరు తెలుసుకోండి. ఒకవేళ తెలుసుకోకపోతే ఇలాంటి ఘోరాలు చూడాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మనకున్నటువంటి అప్డేటు. డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి లోన్ డబ్బులు అనేవి పర్సనల్గా వాడుకుంటున్నారు. ఇలా వాడుకోకూడదు. సో జాగ్రత్త పడండి. ఇది ఒకరోజు మీకు కూడా అయితే ఇదే ఉదాహరణ అనేది ఉంటుంది. సో తప్పనిసరిగా జాగ్రత్త పడండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.